రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరని సమస్యలపై చర్చించేందుకు సమయం కోరితే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ కావడాన్ని వేరే రకంగా చూడొద్దన్నారు. మంచి ఆలోచనలతో ఏ రాజకీయ పార్టీ నేతలు వెళ్లినా మా పార్టీ అగ్రనాయకులు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పారు. కేసీఆర్ గత 3 ఏళ్లలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారా అని నిలదీశారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలు ఎక్కడైనా పాల్గొన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు పూర్తి కాకుండానే దశాబ్ది పేరిట ఉత్సవాలు జరిపారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక వ్యక్తి నిత్య జీవితంలో ముందుకు సాగాలంటే, ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం గడపాలంటే ఎవరో ఒక మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని వారి చరిత్రను తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కూడా అందరూ కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తి, వారి బలిదానం స్ఫూర్తి, వారి నిత్య జీవితం స్ఫూర్తి, వారి ఆలోచన మాకు స్ఫూర్తి, వారి ఒక జాతీయవాదం మాకు స్ఫూర్తి. వాళ్ళు అతి చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, అక్కడ అతి చిన్న వయసులోనే శాసనసభ్యునిగా అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. నిజంగా ఆ వయసులోనే, ఆ కాలంలోనే ఇతర దేశాలకు సంబంధించిన నిపుణులు వచ్చి ఈ దేశంలో జాతీయవాదం మీద విషయంలో కానీ హిందుత్వం విషయంలో మేము అనేక విషయాలు తెలుసుకోదలుచుకున్నాం, దాని యొక్క సర్వేలకైనా తెలుసుకోదలుచుకున్నాం చెప్తే అప్పుడే అనుమతించి వారు ముందుకు సాగడం వల్లనే ఈరోజు జాతీయవాదం ఈ స్థితిలో ఉంది అంటే దాని ప్రధాన కారణం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. నిజంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ లేకుంటే, వారి ఆలోచన మనం పాటించకుంటే ఇవాళ పశ్చిమ బెంగాల్ ఉండేది కాదు, అది బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో కలిసేది కాదు. జమ్మూ కాశ్మీర్ కూడా ఈరోజు ఈ భారతదేశంలో అంతర్భాగమై ఉండేది కాదు. ఆనాటి నుంచే ఈ దేశ విభజనను పూర్తిగా వ్యతిరేకించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ.